బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ప్రతి నెలా పాల్గొంటున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని నేడు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో నిర్వహించనున్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం వారితో ప్రత్యేకంగా సీఎం భేటీ అవుతారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి సీఎం చేరుకుంటారు. మీ భూమి మీ హక్కు ప్రజా వేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం రైతులతో సమావేశమవుతారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. జనవరి నుంచి ప్రభుత్వం రీసర్వే నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తుంది. ఇప్పటి వరకు 26.46 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారి బ్లాక్ చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రతి భూ యూనిట్ కు శాశ్వత బ్లాక్ చైన్ ఐడి ఇస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ప్రతి నెలా పాల్గొంటున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని నేడు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో నిర్వహించనున్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం వారితో ప్రత్యేకంగా సీఎం భేటీ అవుతారు. ఉదయం అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి సీఎం చేరుకుంటారు. మీ భూమి మీ హక్కు ప్రజా వేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం రైతులతో సమావేశమవుతారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. జనవరి నుంచి ప్రభుత్వం రీసర్వే నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తోంది. ఇప్పటి వరకు 26.46 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారి బ్లాక్ చైన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రతి భూ యూనిట్ కు శాశ్వత బ్లాక్ చైన్ ఐడి ఇస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చెప్పండి చైతన్య. ఎస్ రాణి, అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పర్యటించనున్నారు. మీ భీము మీ హక్కు అన్న కార్యక్రమంలో అయితే ఆయన పర్యటించనున్నారు. ఉదయం 10:20 తాడేపల్లి ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటల నిమిషాలకైతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధాంతం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకైతే చేరుకుంటారు. అక్కడ నుంచి కూడా పెనుగొండ మండలంలోని సిద్ధాంతం గ్రామంలో ఏర్పాటు చేసిన ఏదైతే గ్రామ సభ వేదిక ఉందో, ప్రజాసభ వేదిక, అక్కడికి చేరుకుంటాడు. అక్కడ చేరుకొని ఇటు పాస్ పుస్తకాలు మీ భూమి మీ హక్కు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే పంపిణీ కార్యక్రమం అయితే చేయనున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి వారికి అయితే పాస్ పుస్తకాలను అయితే అందజేయనున్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 24.64 లక్షల పాస్ పుస్తకాలను అయితే అంటే ప్రతి నెల ఏర్పాటు చేసే ఈ మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ 24 లక్షల పాస్ పుస్తకాలను అయితే అంటే గతంలో ఉన్న తప్పులన్నింటినీ కూడా సరిచేస్తూ రాజముద్రతో అంటే ప్రభుత్వ ముద్రతో వారి పొలాలను అంటే అక్కడ ఈ ఏదైతే గ్రామ సభ వేదిక ఉందో పట్టాదారు పాస్ పుస్తకం రైతుకు అందజేసే క్రమంలో పక్కన ఒక అధికారి తన భూమి లిమిట్స్ అంటే ఎంతవరకు ఉంది, తనకి ఎంత పొలం ఉంది, ఎన్ని గజాలు ఉంది, ఎన్ని కుంటలు ఉంది, అదంతా కూడా అనౌన్స్ చేసి తన పట్టాదారు పాస్ పుస్తకానికి అక్కడ ఆయనకి అధికారికంగా కూడా రైతులకైతే అందజేసే పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఇటు సిద్ధాంతం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి అయితే చేరుకొని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. ఇటు రైతులు ఏర్పాటు చేసిన ఏదైతే ఈ స్టాల్స్ ఉన్నాయంటే రైతులు పండించిన ఆర్గానిక్ పద్ధతుల్లో పండించిన ఈ పంటను అంతటా కూడా సందర్శనార్థం అక్కడైతే ఏర్పాటు చేశారు స్టాల్స్ ని. వాటిలన్నింటినీ కూడా ఇటు వ్యవసాయ అధికారులు ఇటు రైతులతో కూడా చంద్రబాబు అయితే సమీక్షించనున్నారు. అలాగే ఆర్గానిక్ పద్ధతుల్లో చేస్తున్న వాటిని కూడా అక్కడైతే పరిశీలిస్తారు. అలాగే వారికి కావాల్సిన అంటే రైతులకు ఉన్న ఎరువుల కొరత కానివ్వండి, ఇంకా ఆర్గానిక్ పద్ధతుల్లో చేసేవి వాటిలన్నింటినీ కూడా సమస్యలు అడిగి తెలుసుకుంటారు. వాటిలో వచ్చే లాభాలు, అధిక దిగుబడి ఏది ఉంది ఏంటి అన్నది కూడా కూలంకుషంగా కూడా రైతులతో అయితే ఇటు మధ్యాహ్నం 2 గంటలకు ఆ వ్యవసాయ క్షేత్రంలో వారు ప్రదర్శన చూసి వారందరితో కూడా ముఖాముఖి కార్యక్రమం అయితే చేయనున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మధ్యాహ్నం 3:15 అయితే ఇటు ఆచంట నియోజకవర్గానికి సంబంధించి పెనుగొండ మండలంలోని ఈ ఎవరైతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్నారో పితాని సత్యనారాయణ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మొత్తం ఇదంతా కూడా క్యాడర్తో అంటే క్యాడర్లో కొంతమంది మనస్పర్ధలు ఉన్న నేపథ్యంలో
అలాగే కొంతమంది అసంతృప్తితో ఉన్న క్యాడర్లో వాళ్ళందరూ కూడా సమస్యలు వారందరితో ముఖాముఖిగా క్యాడర్తో అక్కడ ఇంటరాక్షన్ చేసి క్యాడర్ అందరితో కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. అలాగే అక్కడ నుంచి కూడా మొత్తం క్యాడర్తో మాట్లాడిన తర్వాత ఏదైనప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆచంట నియోజకవర్గం ఈ సిద్ధాంతం గ్రామంలోనే అక్కడ గడుపుతారు. ఈ క్యాడర్తో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న ఈ ఏదైతే నిన్న తాత ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ తానబోయిన సత్యనారాయణ ఉన్నాడో ఒక వీడియో సోషల్ మీడియాలో చేసిన వీడియో వైరల్ ఆధారంగా చంద్రబాబు నాయుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఆయన ట్విట్టర్ అకౌంట్ లో కూడా సత్యనారాయణ నేను సిద్ధాంతంలో కలుస్తానని ఈయన ట్వీట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ఈ ఏదైతే ఈ రిజర్వ్డ్ అంటే షెడ్యూల్లోనే ఆయన టైం చూసుకొని ఈ రైతులతో ముఖాముఖి కార్యక్రమం కానీ ఈ ఏదైతే కార్యకర్తలతో మీటింగ్ ఉందో ఆ మధ్యలో అయితే సత్యనారాయణని కలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సత్యనారాయణకి 96 సంవత్సరాల వయసుగా ఉంది. అతను సత్యనారాయణ అయితే ఇటు చంద్రబాబు నాయుడికి అయితే ఇటు పెద్ద ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా అన్నయ్య ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన వీరాభిమానిగా ఉన్నారు. ఆయన చివరి కోరిక కూడా ఇటు చంద్రబాబు నాయుడిని కలవాలని చెప్పి కూడా సోషల్ మీడియాలో అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రావణి. థ్యాంక్ యూ చైతన్య.